హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది. సో నువ్వు కూడా అందులో ఏమైనా భాగమేమో అని చెప్పి మాకు కొంచెం అనుమానం కలిగింది. కెన్యా కంట్రీకి కూడా బస్సెస్ అయితే ఉంటాయి, డైరెక్ట్ బస్సెస్. ఏజ్ 18, ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళి అయితే ఇంకా కాలేదు. ఆల్మోస్ట్ ఒక గంటన్నర సేపు అయితే కార్లో కూర్చోబెట్టి రకరకాల క్వశ్చన్లు. దిస్ ఈజ్ రోడ్, దిస్ ఈజ్ యువర్ ప్లేస్, దిస్ ఈజ్ యువర్ ప్లేస్. మనం ఎక్స్ట్రాగా డబ్బులు కూడా పే చేయాలి మన బ్యాగ్ పెట్టాలి అంటే. చిప్స్ వాటిని కోకో అంటారు. సో చిప్స్ కోకో అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో తెంగేరు అనే చిన్న టౌన్లో ఉన్నాం. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను హోస్ట్ చేసిన బ్రదర్ ఏమో తను డాన్సర్ అని చెప్పాడు. మీకు ఆ వీడియోలో చూశారు కదా, వాళ్ళు కొంచెం కల్చరల్ డ్యాన్స్ కూడా వేశారు. ఈ వీడియో ఏంటంటే వాళ్ళు ఈరోజు చిన్న ఈవెంట్లా చేయబోతున్నారు. కొందరు ఫారినర్స్ అయితే వాళ్ళు కల్చరల్ డ్యాన్స్ చూడాలనుకున్నారంట. అందుకని చెప్పి ఈరోజు చిన్న స్టేజ్ లాగా అయితే అరేంజ్ చేసి కల్చరల్ డ్యాన్స్ అయిపోతున్నారు. డిఫరెంట్ సాంగ్స్తో, డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో. సో ఈ వీడియో అయితే కల్చరల్ డ్యాన్స్ చూపిస్తాను. తాంజానియాలో కల్చరల్ డ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యూజిక్తోని. సో మాటలు తక్కువ ఉంటాయి, మ్యూజిక్ తర్వాత కల్చరల్ డ్యాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీడియో అయితే చివరికి చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ప్రెజెంట్ కుకింగ్ సెషన్ అయితే నడుస్తుంది. వీళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే వీరి ఇంటి నుంచి క్యారెట్స్ తెచ్చుకోవడం అవే ఉండవు. వీళ్ళు అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని ఉగాలికి సంబంధించిన పౌడర్ అయితే తెచ్చుకొని ఉగాలి తయారు చేసుకుంటారు. దాంతోపాటు ఈ చుట్టూ కనిపిస్తుంది కదా గ్రీనరీ, ఇక్కడైతే చాలా రకాల లీఫీ వెజిటేబుల్స్ దొరుకుతాయి. సో ఆ వెజిటేబుల్స్ అవి తెచ్చుకొని వీళ్ళే ఇంకా వెజిటేబుల్ కర్రీలా తయారు చేసుకొని అందరూ కలిపి ఇక్కడే తింటారు. సో వీక్లీ ఒక 3 days అయితే ప్రాక్టీస్ ఉంటుంది, మిగతా 3 days రెస్ట్. ఎందుకంటే వీళ్ళ మెయిన్ ప్రొఫెషన్ ఓన్లీ డ్యాన్సే కాదు, వీళ్ళు హాబీ అనమాట. వీళ్ళకి ప్యాషన్తో ఏదో ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇలాగ షోస్ చేస్తున్నారు. దీంతోపాటు వీళ్ళందరూ అయితే వేరే దగ్గర మళ్ళీ వర్క్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట సపరేట్గా. ఆ జాబ్స్ అవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ అది చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు మ్యూజిక్ ప్లే చేయడానికి యూజ్ చేస్తున్నవన్నీ వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్నవి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డ్రమ్స్ ఇవన్నీ బయటికి తీసుకొచ్చి ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళే కార్లు వీళ్ళు అందరూ చూడాలని చెప్పి, అంటే అలా చూస్తే ఎక్కువ మంది వస్తారు కదా. సో ఇక్కడ ఏదో సంథింగ్ అవుతుంది ఈవెంట్ అని చెప్పి, అందుకనే కాసేపు అయితే ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు రోడ్డు మీదకి వచ్చి ఇలా డ్రమ్స్ అవి ప్లే చేస్తూ వీళ్ళు డ్యాన్స్ అది చేస్తున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి బ్లూ కలర్ జీన్ షార్ట్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి ఏజ్ జస్ట్ 18. తను డాన్సర్ కాదు ఈ గ్రూప్లోని, కాకపోతే తను నేర్చుకుంటుంది అనమాట డ్యాన్స్ వీళ్ళతో కలిసి. సో ఆ అమ్మాయికి ఏజ్ 18, ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళి అయితే ఇంకా కాలేదు. నాకైతే ఆ విషయం చెప్పగానే షాక్ అయ్యాను. అసలు ఏంటో వీళ్ళందరూ అయితే ముందు పిల్లల్ని కనేస్తున్నారు, తర్వాత అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో పిల్లల్ని కనేసి ఓకే, మరి అబ్బాయి ఏడి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగితే లేదు, డేటింగ్ తర్వాత పిల్లలు పుట్టాక అబ్బాయికి నేను వద్దనుకున్నాడు వెళ్ళిపోయాడు అని చెప్తుంది. తను చూడడానికి ఎంత చిన్న అమ్మాయిలా ఉంది, తను ఇప్పుడు 2 పోషించాలి. ఇంకా అలా చెప్తూ బాధపడుతూ ఇంకా ఈలోపు అందరూ గ్యాదర్ అయ్యి ఇంకా షోకి అయితే జనాల్ని ఇన్వైట్ చేద్దామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి డ్రమ్స్ అవి కొడుతూ ఇంక పిలుస్తున్నారు అందరినీ. Kwa majina naitwa Saidi Kasim Kiame, natokea kikundi cha Wakukaya. Wakukaya natokea Arusha. బ్రదర్ ఇప్పుడు మాట్లాడేది అయితే స్వాహిలీ లాంగ్వేజ్లో. సో ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ అయితే మేము వక్కుకాయ థియేటర్లో, అదే
వీళ్ళు పర్ఫామ్ చేసే ఈ ప్లేస్ని ఏంటంటే వకుకాయ థియేటర్ అంటారు. వీళ్ళ టీం పేరు వచ్చేసి వకుకాయ. ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న హోటల్స్లో గెస్టులను అయితే ఇన్వైట్ చేశారంట కొందరు ఫారినర్స్ని. వాళ్ళు రాగానే షో స్టార్ట్ చేస్తామని చెప్పి చిన్న బ్రీఫింగ్ లాగా ఇస్తున్నారు ఈ బ్రదరు. ఈ తాంజానియా దేశంలో దాదాపు 120 నుంచి 130 రకరకాల ట్రైబల్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో చాలా వరకు పాపులర్ వచ్చేసి సుకుమా, చగ్గా, హయా, మకోండే, న్యంవేజీ, మసాయి, జొరోమో, హిహి, గోగో, పారే, ఇరక్వే, డీగో, న్యోగోని, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు చాలా ఉన్నాయి. సో ఈరోజైతే ఇక్కడ ఏంటంటే మనం కొన్ని కల్చరల్ డ్యాన్సులు అయితే చూద్దాం. కొన్ని ట్రైబ్స్కి సంబంధించినవి లైక్ సదరన్ పార్ట్ ఆఫ్ తాంజానియాలోని, నార్థన్ పార్ట్ ఆఫ్ తాంజానియాలోని, ఈస్ట్ పార్ట్ ఆఫ్ తాంజానియాలోని, వెస్ట్ పార్ట్ ఆఫ్ తాంజానియా నుండి ఇలా డిఫరెంట్ రీజియన్ నుండి అసలు వాళ్ళ ట్రెడిషను లేదంటే వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ అయితే మనం చూద్దాము. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న డ్రమ్స్, ఆ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక చిన్న టేబుల్ టైప్లో ఉంది కదా, అదైతే చూడడానికి పియానోలో ఉంటుంది. దాంతోపాటు ఒక స్టిక్, రబ్బర్ స్టిక్ లాంటిది ఉంటుంది. దాంతో కొడుతూ ఉంటే ఒక్కొక్క కీనోట్ మీద అయితే ఒక్కొక్క రకమైన శబ్దం అయితే వస్తుంది అనమాట. అది వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్నారంట. డైరెక్ట్గా ఒక చెక్కనైతే తయారు చేసి దాంతోపాటు దాన్ని బాగా పాలిష్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా అయితే తయారు చేసుకున్నారు. వీళ్ళు డ్యాన్స్ చేసే ఆ స్టోరీ టెల్లింగ్కి తగ్గట్టుగా అయితే వీళ్ళే డైరెక్ట్గా కంపోజ్ చేసుకుంటారు మ్యూజిక్ను కూడా. ఇప్పుడు ఇక్కడ జరగబోయే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఆ మ్యూజిక్తో పాటు వాళ్ళు అక్కడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు చేసే యాక్ట్స్ బట్టి మనకు అక్కడ సీన్ ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది ఈ సీను. ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కాబట్టి డైరెక్ట్గా సాంగ్స్లోకి వెళ్ళిపోకుండా చిన్న యాక్ట్లా అయితే చేశారు. చాలా ఫన్నీగా బాగుంది. సో అర్థం అవ్వలేని వాళ్ళకైతే క్లియర్గా నేను చెప్తాను. నేను ఆల్రెడీ వాళ్ళని కనుక్కున్నాను ఏంటి ఆ సీన్ అని చెప్పి. సో యాక్చువల్గా 3 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఆ 3 ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని ఇష్టపడతారు. సో ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒకరి తర్వాత ఒకరు వెళ్తారనమాట. సో ఫస్ట్ ఇద్దరు వెళ్ళి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినా సరే ఆ అమ్మాయి పట్టించుకోదు. ఇంకా 3వ ఫ్రెండ్ ఏంటంటే తనకి బాగా సిగ్గు ఎక్కువ. సో వెళ్లకుండా వెనక్కి ఉండిపోతూ ఉంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎలాగో మనకు పడలేదు కదా, ఈడికి కూడా పాడదలే అని చెప్పి పుష్ చేసి అమ్మాయి దగ్గర పంపిస్తారు. వాడేమో ధైర్యం తెచ్చుకొని వాడి టాలెంట్ అది చూపించడానికి అలా డ్యాన్స్ అది వేస్తాడు. ఆ అమ్మాయి ఏమో వాడిని చూసి ఇంప్రెస్ అయిపోతుంది. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారనమాట జంటలాగా. వెళ్ళిపోతే ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే తట్టుకోలేరు. సో ఒక ఫ్రెండ్ ఏమో తట్టుకోలేక లేదు నేను వాడిని వేసేస్తాను అని కుట్టేస్తా అని చెప్పి రావడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకో ఫ్రెండ్ అయితే లేదు ఆగు అని చెప్పి ఆపుతూ ఉంటాడు. సర్లే మనకి ఎలాగో దక్కలేదు కదా, వాడికైనా అమ్మాయి దక్కింది అని చెప్పి ఆపుతూ ఉంటాడు అనమాట. కాకపోతే ఇంకొక ఫ్రెండ్ ఏంటంటే తట్టుకోలేక లేదు నేను ఒప్పుకోనని చెప్పి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఈలోపే వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కలిసిమెలిసి డ్యాన్స్ చేసుకుంటూ. సో అక్కడ జరిగిన సీన్ అయితే ఇది. నాకైతే భలే ఫన్నీగా అనిపించింది, చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇక్కడ వేస్తున్న డ్యాన్స్ ఏంటంటే ఇది ఒక ట్రైబల్ డ్యాన్స్ అనమాట. దట్టు ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ మనం మ్యూజిక్ని, ఈ కైండ్ ఆఫ్ ట్రైబల్ డ్యాన్స్ని కెన్యా, తాంజానియా బార్డర్ దగ్గరలో ఉండే ప్లేసెస్లో అయితే ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్, ఈ టైప్ ఆఫ్ డ్యాన్స్ని అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వేస్తున్న డ్యాన్స్ని ఎంగోక్వా అంటారు. ఈ రకమైన డ్యాన్స్ని సదరన్ పార్ట్ ఆఫ్ తాంజానియా వైపు చూస్తుంటాం. ఎంగోక్వా అంటారు ఈ డ్యాన్స్ని. ఆ డ్రమ్స్ రిథమ్కి వీళ్ళు వేసే స్టెప్స్ చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయడం చూసా, బట్ అప్పుడు కాస్ట్యూమ్స్ ఏం వేసుకోలేదు.
కానీ ప్రతి శుక్రవారం ఇలా చిన్నగా షోలా కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి ఉండదు ఈ డ్యాన్స్ నుండి. సో ప్రతి శుక్రవారం ఈ డ్యాన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత టిప్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ వచ్చిన టిప్స్తో వీళ్ళంతా షేర్ చేసుకుంటారు. వీళ్ళు తాంజానియాలో ఉన్న చాలా ఊర్లకు వెళ్ళి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇస్తారు. కొన్నిసార్లు గవర్నమెంట్ తరపు నుండి కూడా ఏమైనా కల్చరల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చారంట. ఈ గ్రూప్ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ సన్నంగా ఉన్న ఈ అమ్మాయి అయితే కొత్తగా జాయిన్ అయిందంట వీళ్ళ గ్రూప్లో. అందుకే కొంచెం తడబడుతుంది. కానీ వీళ్ళ డ్యాన్స్ అయితే చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చినా సరే ఇలా కల్చరల్ డ్యాన్స్ చూసే అవకాశం వచ్చింది. ఈ డ్యాన్స్లో చాలా ముఖ్యమైనవి డ్రమ్స్.
ఇక్కడ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ కవర్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఆరుషా అయితే బయలుదేరుతున్నాం. ఎందుకంటే ఆరుషా నుంచి నేను ఈ బేయా అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. ఈ గ్యాప్లో కుదిరితే ఒక నేషనల్ పార్క్ కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నేషనల్ పార్క్ విజిట్ చేస్తే కనుక అది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. బట్ మ్యాక్స్ నేను ఇప్పుడైతే ఆరుషా వెళ్ళి బేయా అనే ప్లేస్కి అయితే టికెట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా తాంజానియాలో ఆల్మోస్ట్ ఒక 10 to 12 days అయితే స్టే చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇథియోపియా వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే చూడండి. నా హెల్త్ అయితే అప్సెట్ అయింది ఆ హడ్జాబే ట్రైబ్ దగ్గరికి వెళ్ళి వచ్చాక. సో ఆ హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల ఇక్కడే ఎక్కువ డేస్ ఉండాల్సి వచ్చింది. సో బేయా అనే ప్లేస్కి ఎందుకు వెళ్తున్నానంటే అక్కడి నుంచి ఇంకొక టౌన్కి అయితే వెళ్తున్నాను, వేరే కంట్రీకి. అదేంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను వన్స్ బస్ టికెట్ తీసుకున్నాక చెప్తా. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే నేను ఈ తాంజానియా కంట్రీ నుంచి నెక్స్ట్ ఇంకొక కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాను బై ల్యాండ్ బోర్డర్లో. బట్ మనం డైరెక్ట్గా అయితే వెళ్ళాము ఆ కంట్రీకి, ఎందుకంటే డైరెక్ట్ బస్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏ ట్రాన్స్పోర్ట్ లేదు. సో నేను ఆ దగ్గరలో ఉన్న బేయా అనే టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక 150 నుంచి 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది బోర్డర్. ఆ బోర్డర్ వరకు అయితే రీచ్ అవుతాను. What? Utalipia kidogo, you pay a little money. Why? Why should I pay you? Why should I pay you? Why? What is this? Why should I pay? This is road. This is road. Yeah. This is road. This is your place. This is your place. Yeah, this is road. Yeah, road. Road. I'm making my video. What? I am talking myself. You go. I'll stand here only. దీనికి ఆడి షాప్కి ఏమైనా సంబంధం ఉందా అసలు? నేనేదో నా మారని ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటే వచ్చి అరుస్తున్నాను నా మీద చిరాగ్గా. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మనం ప్రజెంట్ అయితే బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నాం. నేను స్టే చేసే ప్లేస్ ఈ దగ్గరలోనే ఉంటుంది. ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఏంటంటే మనకి చాలా రకాల ప్లేసెస్కి అయితే బస్సెస్ ఉంటాయి. లైక్ మాన్జా కానీ, తర్వాత దరిసలాము, బేయా, ఇలాగా ఈ తాంజానియా కంట్రీలో ఉన్న ప్రతి టౌన్కి అయితే ఇక్కడ నుంచి మనకి బస్సెస్ దొరుకుతాయి. అండ్ మనం ఇక్కడ నుంచి కెన్యా కంట్రీకి కూడా బస్సెస్ అయితే ఉంటాయి, డైరెక్ట్ బస్సెస్. కాకపోతే మనం చూస్ చేసుకున్న బస్ కంపెనీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని బస్సులు అయితే మరీ దారుణంగా ఉంటాయి. సో ఇక్కడి నుంచి కెన్యా కంట్రీ వెళ్ళడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఒక 5 to 6 hours అయితే వెళ్ళిపోవచ్చు ఈ ఆరుషా నుంచి నైరోబీకి. అండ్ ఇక్కడ నుంచి మనం జాంబియాకి కూడా వెళ్ళొచ్చు ఈ తాంజానియా కంట్రీ నుంచి. కాకపోతే జాంబియా వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది. సో ట్రైన్లో అయితే మనం వెళ్ళొచ్చు. నేను ఇప్పుడైతే ఏంటంటే నెక్స్ట్ ఈ తాంజానియా నుంచి ఇంకొక చిన్న ఆఫ్రికన్ కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాను. ఆ కంట్రీ పేరేంటో నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చెప్తా. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఆరుషా నుంచి బేయా అనే ప్లేస్కి అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరుషా ఎక్స్ప్రెస్ అని. ఈ బస్సులో నేను ట్రావెల్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ టికెట్ అయితే నేను తీసుకున్నా. టికెట్ నాకు అరౌండ్ ఒక 70,000 తాంజానియా షిల్లింగ్ అయితే పడింది. నేనైతే కొంచెం స్కామ్ అయిపోయాను. ఎందుకంటే వాడు నాకు బస్ ఫోటోలు చూపించినప్పుడు అయితే చాలా అద్భుతంగా ఉంది ఆ బస్సు చూడడానికి. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి బస్సు ఏమో బొక్కు బస్సు, చాలా బొక్కలా ఉంది చూడడానికి. ఇదిగోండి ఆరుషా ఎక్స్ప్రెస్ అని చెప్పి ఈ బస్సులోనే మనం ట్రావెల్ చేయబోతున్నాం. లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. నా బ్యాగ్ అయితే ఆల్రెడీ నేను లోపల పెట్టేసా. కొన్ని బస్సులకి ఏంటంటే మనం ఎక్స్ట్రాగా డబ్బులు కూడా పే చేయాలి మన బ్యాగ్ పెట్టాలి అంటే. బట్ ఇదేంటంటే పెద్ద బస్సులు కాబట్టి వీటికి పే చేయక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న వ్యాన్లలోని మటాటూల్లో అయితే ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే మనతో పాటు ఎక్స్ట్రా బ్యాగ్ ఉంటే దానికి కూడా డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. చూసారా ఈ ఏరియా అంతా ఎంత బిజీగా ఉందో. చాలా బస్ కంపెనీలు అయితే ఉన్నాయి. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏ బస్ బాగుందో చూసుకొని చేసుకుంటే బెటర్. లేదంటే అసలు దారుణంగా ఉంటుంది జర్నీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 14 గంటలు అయితే జర్నీ చేయబోతున్నాను ఈ దిక్కుమాలిన బస్సులో. ఈ బస్సులో లోపల ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి. ఇదిగోండి బస్సు స్టార్టింగ్లోనే బొక్కు బస్సు చూసారు కదా ఎలా ఉందో. మొత్తం ఎక్కడికక్కడ మొక్కలన్నీ ఊడిపోయి. నేను బయట నుంచి చూసి ఏదో కొంచెం బాగానే ఉంది అనుకున్నాను. బట్ చాలా దారుణంగా ఉంది బస్సు అయితే. నేనైతే నిన్న బస్ బుక్ చేసుకున్నప్పుడే ఫ్రంట్ సీటే బుక్ చేసుకున్నాను. నాది సీట్ నెంబర్ వచ్చేసి 3 అంటే ఇది. అది ఆల్రెడీ విండో సీట్ ఎవరో బుక్ చేసేసుకున్నారు. ఇక్కడేంటో తలగడ పెట్టాడు ఎవడో. లెగ్ స్పేస్ కూడా అంతేం లేదు, ఇంకా ఏం చేయలేం అంతే. ఒక కాలు మాత్రం చాపుకోవచ్చు చక్కగా. కానీ బస్సు మాత్రం చాలా బొక్కలా ఉంది, అసలు ఏం బాగాలేదు. అన్నీ ఇరిగిపోయి
ఏం చేయలేం ఇంకంతే. అండ్ బయట కూడా చూసారు కదా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటే అసలు అందరూ గోల పెడుతున్నారు. ఎందుకంటే ఇది కొంచెం బిజీ ఏరియా. ఈ ఏరియాలో జనాలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏదేదో చేసేస్తున్నాడు ఇటు వీడియో పెట్టేసి అని అనుకుంటారు. అందుకనే కొంచెం అగ్రెసివ్ అయ్యారు. ఇంకా వాళ్ళు అగ్రెసివ్ అయితే మనం ఊరుకుంటాం, మనం తిరిగి ఇచ్చేస్తాం కదా. అందుకని నేను కూడా కొంచెం ఫైర్ అయ్యాను. సో ఇప్పుడు బేయా అనే ప్లేస్కి వెళ్ళి ఆ బేయా నుంచి ఇంకా బార్డర్ వరకు అయితే వెళ్ళాలి. ఆ బేయా అనే ప్లేస్ కూడా బాగుంటుందంట. సో ఆ బేయా సిటీని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అది కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో ఇలా అసలు నా బస్ జర్నీ అది ఎలా సాగుతుంది ఏంటో అంత క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. చాలా రాడ్ జర్నీ అయిపోద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు టైం అరౌండ్ సాయంత్రం 4 అవుతుంది. రేపు పొద్దున్న 10కి అలా దిగుతాను నేను ఆ బేయాలో. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో ఈ జర్నీ. ఇప్పుడే మా బస్సు ఏదో డిన్నర్ బ్రేక్ అని చెప్పి ఇలా ఆపారు. ఇది డిన్నర్ బ్రేక్ అని కూడా అనుకోవట్లేదు నేను. జస్ట్ ఒక 5 to 10 minutes ఆపుతా, త్వరగా వెళ్ళి ఏమైనా కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేయండి అని చెప్పారు. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే బీఫ్ పులావ్ తర్వాత ఇంకేవో అమ్ముతున్నారు. కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు చూసుకుంటే ఇక్కడ చికెన్ తర్వాత చిప్స్ ఇదిగోండి. దీన్ని చిప్స్ వాటిని కోకో అంటారు. సో చిప్స్ కోకో అనమాట. చూడండి కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ వేసారు. దాంట్లోనే ఇప్పుడు చికెన్ ముక్కను తీసుకొని ముక్కలు కొట్టేస్తారు అంతే. చిప్స్ కోకో ఇది వచ్చేసి 6,000 తాంజానియా షిల్లింగ్ పడింది. అంటే దాదాపు ఒక 160 రూపాయలు అనుకోండి. టైం ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట అవుతుంది. ఒక పెట్రోల్ స్టేషన్లో అయితే ఆపారు బస్సుకి పెట్రోల్ కొట్టించడానికి. రాడ్ జర్నీ అంటే రాడ్ జర్నీ అసలు. సాయంత్రం ఎప్పుడో 4 గంటలకైతే స్టార్ట్ చేశారు బస్సు అక్కడి నుంచి. ఇంకా ప్రతి ఒక్క గంటకి ఏదో ఒక ఊర్లో ఆపుతూనే ఉన్నారు, జనాలు ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. ఏదో లోకల్ ఆర్టీసీ బస్సు ఉంటుంది కదా ఆ టైప్లో. తీరిపోతుంది అసలు, కాళ్ళు పట్టేస్తున్నాయి. అదేమో సీట్ స్ట్రెచ్ అవ్వదు, బొక్కు సీట్లు. ఆ తర్వాత మధ్యలో ఇప్పుడు దాదాపు నేను ఇప్పుడు ట్రావెల్ చేసేది 1100 కిలోమీటర్లు. ఈ 1100 కిలోమీటర్ల మధ్యలో నించునిపోతున్నారు జనాలు. నాకైతే అర్థం కావట్లేదు అసలు. బాబోయ్ ఏం దిక్కుమాలిన బస్సు కానీ తీరిపోతుంది. అండ్ అంత చీపేం కూడా కాదు టికెట్. దాదాపు 70,000 షిల్లింగ్ పడింది. అంటే మేబీ 2,200 రూపాయలు అలా పడింది అంతే. 2,200 రూపాయలు అంటే తక్కువేం కాదు ఆ బస్సుకి. కాకపోతే ఏం చేయలేము ఇంకంతే. ఇంకొక 10 గంటల జర్నీ అయితే మిగిలింది. అబ్బా కాలు పట్టేస్తున్నాయి అసలు. ఎక్కడ ఆపితే అక్కడ ఏదో వచ్చి 5 నిమిషాలు నించొని మళ్ళీ వెళ్ళి ఇంకా అవస్థలు పడుతున్నాను. ఇంకా నిద్రపోవడం అంటారా, ఇంకంతే, అది మర్చిపోవడమే. ఇంక రేపు బేయాకి రీచ్ అయ్యాక చూడాలి అసలు ఏంటో, ఎక్కడ స్టే చేయాలో ఏంటో అనేది అక్కడ వెళ్ళాక డిసైడ్ అవ్వాలి. ఈ హోస్ట్కి వెళ్ళి ఇంటి దగ్గర చుట్టూ అయితే శ్మశానం అయితే ఉంది, మొత్తం సమాధులే. ఆన్లైన్లో లేడు, ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదు. నా దగ్గర ఏమో నార్మల్ కాల్ చేయడానికి బ్యాలెన్స్ లేదు. ఈ శ్మశానాల మధ్యలో తిరుగుతూ ఉన్నా హోస్ట్ ఇల్లు ఎత్తుక్కుంటూ. ఈ హోస్ట్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏంటో మొత్తం అసలు చాలా నిర్మానుషంగా ఒక అడవిలా ఉంది. వచ్చిన రూట్లో కూడా చూపించాను కదా, అక్కడైతే శ్మశానం ఉంది. అదిగోండి, అదంతా అయితే శ్మశానం. Rais mshikaji hapa anafanya biashara. Ndio amna huyo mwanangu. Yeye mwenyewe akawa na waoji, kumbe tena hawaelewi. Sasa anakwambia shida wale ukiwa hapa na
Kwa mwingine akipita watamuomba. Ndio. రాడ్ జర్నీ అసలు ఆరుషా నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో అప్పుడే నాకు బొమ్మ అర్థమైపోయింది. ఇంక ఈరోజు జర్నీ అంతా చాలా రాడ్గా ఉండబోతుంది అని. అనుకున్నానో లేదో ఏదో ఇంక అలాగా మెల్లిగా కొనసాగించేస్తున్నాను జర్నీ. చివరికి ఇంకా బేయ రీచ్ అవుతున్నాను అనగా ఇంకా అయితే అసలు మొత్తం తలకిందులు అయిపోయింది. నేను ఎప్పుడు అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేదన్నమాట. జస్ట్ ఆరుషా నుంచి బేయకి రీచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 చోట్ల అయితే చెక్ పోస్టులు వచ్చాయి. ప్రతి చోట అయితే చెక్ చేసేవారు, పాస్పోర్ట్ చెక్ చేసి పంపించేవాళ్ళు. కాకపోతే కరెక్ట్గా బేయాకి ఇంకొక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. కరెక్ట్గా హైవేలో ఆపారు. ఆపి బస్ లోపలికి వచ్చారు, నా పాస్పోర్ట్ అడిగారు, పట్టుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి నీ మీద ఎందుకు మాకు డౌట్ వస్తుంది, మాతో పాటు రా అని చెప్పి నా బ్యాగ్ అతనే పోలీస్ ఆఫీసర్, ఇమిగ్రేషన్ ఆఫీసర్ అతనే నా బ్యాగ్ తీసుకొని బస్ కిందకి దింపేశారు నన్ను. దింపేసిన తర్వాత పోనీ బస్సుడు వెయిట్ చేస్తాడా అంటే వాళ్ళు చెక్ చేసేవరకు బస్సుడు వెయిట్ చేయడంట. మాకు లేట్ అవుతుంది, ఇప్పటికే బస్సు ఒక 4 అవర్స్ లేటు, వెళ్ళిపోతామని చెప్పి అడుకోవాలా. అది వెంటనే ఇంకేమన్నాడంటే పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, వీడితో మాకు పని ఉంది అని చెప్పి నా బ్యాగ్ పట్టుకొని తీసుకెళ్ళి ఆ జీప్లో అయితే పెట్టారు. ఆ వ్యాన్లా ఉంది ఒకటి, ఇంకో లోపల ఇంకో 2 ఇమిగ్రేషన్ ఆఫీసర్లు ఉన్నారు. నా బ్యాగ్ అయితే లోపల పెట్టేశారు. పెట్టిన తర్వాత ఈ బస్సు అయితే వెళ్ళిపోతుంది. బస్సులో ఏమో నా పెద్ద బ్యాగ్ ఉండిపోయింది, నా క్లోత్స్ బ్యాగ్. మళ్ళీ మేము వెంటనే ఇక్కడ ఉన్న పోలీస్ జీప్లోని వెంటనే ఆ బస్సు వెనకతలు అలాగ ఫాలో చేసుకుంటూ వెళ్ళి ఆ బస్సుని ఆపి ఆ బస్సు లోపల నుంచి నా బ్యాగ్ తీసుకొని నన్ను ఆల్మోస్ట్ ఒక 1.5 గంట సేపు అయితే కారులో కూర్చోబెట్టి రకరకాల క్వశ్చన్లు. అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వీడియోలు తీస్తున్నావు, అసలు ఏంటి నీ పర్పస్. నేను చెప్పాను ఇలా టూరిజం కోసం వచ్చాను, నా ఛానల్ కావాలంటే చెక్ చేయండి ఇది అది అంటే, లేదు ఛానల్ చెక్ చేయడం కాదు, నువ్వు అసలు ఈ బేయకి ఎందుకు వచ్చావు, ఈ బేయకి నార్మల్గా పెద్దగా టూరిస్టులు రారు, నువ్వు అసలు ఎందుకు వచ్చావు అని పిచ్చి క్వశ్చన్లు అయితే అడిగారు. నాకైతే ఇరిటేషన్ వచ్చిన తర్వాత ఇంకా కాసేపు కూర్చోబెట్టి నా పాస్పోర్ట్ అయితే చెక్ చేశారు. నాకు అఫీషియల్గా స్టాంప్ అయితే ఉంది, ఎందుకంటే నేను వీసా ఆన్ అరైవల్ తీసుకున్నాను ఈ తాంజానియా రావడానికి. వీసా ఆన్ అరైవల్ తీసుకుంటే ఇది లేదు, ఇది బిజినెస్ వీసానా, ఇది టూరిస్ట్ వీసానా అని అడిగితే నేను చెప్పాను ఇది టూరిస్ట్ వీసా 30 డేస్కి అంటే, లేదు ఈ వీసా వ్యాలిడ్ కాదు ఇది అది అని ఇమిగ్రేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కున్నారు. తర్వాత వీసాని చెక్ చేసి చాలా తతంగం అయితే అయిన తర్వాత ఏంటంటే ఇంకా నన్ను ఇమిగ్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్తా అన్నారు. నీకు ఈ బేయాలో ఎవరైనా తెలుసా అని అడిగితే నాకు ఇక్కడ ఒక బేయాలో హోస్ట్ ఉన్నారు, ఆ హోస్ట్ దగ్గరికే నేను వెళ్తున్నాను, అక్కడి నుంచి నేను మళ్ళీ మలావికి వెళ్ళిపోతానని చెప్పాను. అయితే అర్జెంటుగా నువ్వు ఆ బేయాలో ఉన్న నీ హోస్ట్కి కాల్ చెయ్యి, అతన్ని ఇక్కడికి రమ్మను, ఇక్కడికి వచ్చి అతను స్టేట్మెంట్ ఇచ్చాక అప్పుడు మేము వెరిఫై చేసుకొని అప్పుడే నేను వదులుతామని చెప్పి ఇంకొక అరగంట తినేసింది. అప్పటికే టైం మధ్యాహ్నం 1 గంట అయిపోతుంది. రాత్రంతా జర్నీ చేసి ఏమీ తిండి లేదు సరిగా, పిచ్చిగా ఉంది. ఇంకా అలాగా నా హోస్ట్కి కాల్ చేస్తే అతను మాట్లాడిన తర్వాత అప్పుడు నా పాస్పోర్ట్ చెక్ చేసి, నా ఛానల్ చెక్ చేసి, నా లాస్ట్ ఇయర్ తాంజానియా వీడియోలు చెక్ చేసి అప్పుడు ఏమన్నారంటే, లేదు యాక్చువల్గా సారీ మేము అనుమానం పడ్డాం, ఎందుకంటే నార్మల్గా బేయకి పెద్దగా టూరిస్టులు ఎవరు రారు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు, దట్టు ఆ బస్సు మొత్తంలో నువ్వు ఒక్కడవే టూరిస్ట్వి, దట్టు నువ్వేమో నెక్స్ట్ ఇక్కడి నుంచి మలావికి వెళ్తానంటున్నావు, మలావికి అసలు ఎందుకు వెళ్తున్నావు ఏంటని చెప్పి మాకు డౌట్ వచ్చింది. అందుకని చెప్పి మేము ఇన్ని క్వశ్చన్లు అడిగాము. ఇక్కడ చాలా వరకు హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది, సో నువ్వు కూడా అందులో ఏమైనా భాగమేమో అని చెప్పి మాకు కొంచెం అనుమానం కలిగింది. సారీ అని చెప్పి చివరిలో సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత నేను అన్నాను, మీకు డౌట్ వస్తే అడగొచ్చు, కాకపోతే ఇలా సడన్గా నా బస్ దించేసి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్తాను, సిటీకి ఇంకా 20 కిలోమీటర్లు ఉంది, 15 కిలోమీటర్లు ఉంది, ఎలా వెళ్తాను, ఇది కరెక్ట్ కాదు కదా, క్వశ్చన్ చేసే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళతో వాదిస్తే నన్ను ఎక్కడి నుంచి మళ్ళీ ఈ బేయా టౌన్లో ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్ వరకు వాళ్ళ జీప్లో వ్యాన్లో తీసుకొచ్చి దింపేసి అప్పుడు నా చేత ఒక స్టేట్మెంట్ అయితే తీసుకున్నారు. స్టేట్మెంట్ తీసుకుని నా సైన్ పెట్టించుకొని అప్పుడైతే వదిలేరు. ఎందుకంటే వాళ్ళ డౌట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుందంట ఈ తాంజానియా నుంచి వేరే కంట్రీస్కి, అదొకటి. తర్వాత ఇక్కడికి బేయా వరకు వస్తున్నారంట చాలామంది ఇండియన్స్ టూరిస్టులు అని చెప్పి వచ్చి ఆ నెక్స్ట్ డేనే ఇక్కడ బిజినెస్లు స్టార్ట్ చేసేస్తున్నారంట. అందుకని చెప్పి నా మీద ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చి ఈ రకంగా బిహేవ్ అయితే చేశారు. జర్నీ అంతా అసలు రాడ్ జర్నీ, ఆ జర్నీ ఏదో అయిపోతుందిరా బాబు, ఇంక బేయకి వచ్చాము, ఇంకా అమ్మయ్య ఒకరోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు అనుకునేసరికి మళ్ళీ పోలీసులు పట్టుకోవడం చాలా తతంగం అయితే అయింది. ఇంకా అటు ఇటు చూసుకుంటా ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి ఇప్పుడు నేను ఉన్న ఈ హోస్ట్ ఇంటికి 3 కిలోమీటర్లు ఉంటే ఆటో బుక్ చేసుకుని ఇక్కడ వరకు అయితే వచ్చాను.